హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గణేష్ కాకర్లా. నేను ఈ వీడియోలో మీకు అద్భుతమైన అవకాశం మీద ఒకటి తీసుకొచ్చాను. అది ఏంటి అంటే మీ చేత ఈవెన్ సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి లేకుండా మీకు వేలల్లో లక్షల్లో కోట్ల రూపాయల్లో ఇన్కమ్ ఏ విధంగా చేసుకోవచ్చు. ఈ బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. అంటే స్టూడెంట్స్, రిటైర్మెంటర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైనా చేసుకోవచ్చు. 100% యూత్, మేజర్గా స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏదో ఒకటి సంపాదించుకోవాలని ఉంటుంది, బట్ అవకాశాలు అనేవి లేవు. బట్ మన ఈ ఒక్క బిజినెస్ వల్ల 100% మీకు మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, అది మన మైండ్లో పెట్టుకొని పెన్ను పేపర్ తీసుకొని 100% మనము ఈ బిజినెస్లో ఖచ్చితంగా ఇన్కమ్ అనేది ఏ విధంగా జనరేట్ చేయాలనేది మీకు క్లారిటీగా చెప్తాను. చూడండి, మనకి ఈ బిజినెస్లో ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అంటే మనం ప్రతిరోజు నిత్యం వాడుకునే వస్తువులు ఉంటాయి కదా, షాంపూ, పేస్ట్, ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఈ విధంగా ఎన్ని ప్రొడక్ట్స్ అయితే మనం ఇంట్లో నిత్యవసరంగా వాడతాము, 20-30 రకాల ప్రొడక్ట్స్ వాడతాం. సో జనరల్గా బయట ఏంటి అంటే ట్రెడిషనల్ బిజినెస్ అంటే ట్రెడిషనల్ వ్యాపారం. ప్రతి ఫ్యామిలీకి 100% ఒక భార్య భర్త, ఒక బాబు కావచ్చు, ఒక పాప కావచ్చు, ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ 3000 రూపీస్ సరుకులకు అవుతాయా? అవ్వవా? 100% అవుతాయి. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనం 3000 పెట్టి కొనడం వల్ల బయట ట్రెడిషనల్ బిజినెస్ అంటే డిమార్ట్, రిలయన్స్ స్మార్ట్, ఎస్మార్ట్, కిరాణా షాప్స్, ఇలా బయట ఏవైనా కావచ్చు, అక్కడ కొనడం వల్ల మనకు జరిగే నష్టం ఏంటో చూడండి. ఇక్కడ మనం 3000 పెట్టి కొంటున్నాం, ఇక్కడ 100కి 100% ఇక్కడ ఆరోగ్యం అనేది లేదు, నో హెల్త్. మీకు WHO తెలుసుగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. జనరల్గా రీసెంట్గా చేసిన రీసెర్చ్లో ఇండియన్ పీపుల్స్కి 100కి 87 మందికి రేపు 2025 వచ్చే కల్లా 2025లో మనం తీసుకుంటున్న నిత్యావసరాలు కావచ్చు, ప్రతి ఒక్క దాని వల్ల, కెమికల్స్ వల్ల మనకి 100కి 87% మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందండి. అది చాలా అంటే చాలా చాలా డేంజర్. కావాలంటే మీరు గూగుల్లో కొట్టి చూడండి, మీకు అర్థమవుతుంది. జనరల్గా మనం ఇంట్లో వాడుకునే వస్తువులు ఎన్ని ఉంటాయి? 20 నుంచి 30 ఉంటాయి. సో బయట మనం 3000 పెట్టి కొనడం వల్ల మనకు జరిగే నష్టాలు చూడండి. ఫస్ట్ పాయింట్, హెల్త్ అనేది లేదు, నో హెల్త్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి డిస్కౌంట్ ఏమైనా ఇస్తాడా? నో డిస్కౌంట్. ఓకే, మనం 3000 పెట్టి కొన్నందుకు ఫ్రీ ప్రోడక్ట్ ఏమైనా ఇస్తాడా? నో ఫ్రీ ప్రోడక్ట్. 3000 పెట్టి కొన్నందుకు క్యాష్ బ్యాక్ రూపంలో మనకి నెల తిరిగేసరికి అకౌంట్లో ఏమైనా అమౌంట్ వేస్తాడా? నో క్యాష్ బ్యాక్. మనము 4 నెలలు డిమార్ట్కి వెళ్ళామండి కంటిన్యూగా. 4 నెలలు డిమార్ట్కి వెళ్తే ఎంత? 4 మూల 12,000 రూపాయలు. ఓకే, 12,000 రూపాయలు పెట్టి మనము 4 నెలలు కొంటున్నాం. 4 నెలలు కంటిన్యూగా వెళ్ళాము. 5 నెలల పైసలు తీసుకుంటాడా? మనీ తీసుకుంటాడా లేదా ఫ్రీగా ఇస్తాడా? 100% మనీ తీసుకుంటాడా, అవునా కాదా? సో కాబట్టి మనం కన్సిస్టెంట్గా 4 నెలలు వెళ్ళినా కూడా ఇక్కడ ఏంటి అంటే మనకి కన్సిస్టెన్సీ అంటే సిఎన్సి అనేది లేదు, అవునా? సో ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ కొనడం వల్ల మనకు జరిగే నష్టాలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే మన కంపెనీ వచ్చేసి వెస్టేజ్ కంపెనీ అండి. ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అయింది కంపెనీ వచ్చేసి. మనది డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్. 100% ఈ బిజినెస్ గురించి మీకు కనుక తెలుసుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, వెస్టేజ్లో మీరు ఉన్నారని. అండ్ నెక్స్ట్ చూసుకుని మన కంపెనీ పేరు ఏం చెప్పాను? వెస్టేజ్. సో చూడండి, ఇక్కడ వెస్టేజ్లో ఏం జరుగుతుంది అంటే మనకి ప్రొడక్ట్ అనేది డైరెక్ట్గా మనకి రావడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ మేజర్గా 3000 పెట్టి ఇక్కడ కొనడం వల్ల మనకి 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 300 రూపీస్, 10% ఫ్రీ ప్రొడక్ట్ అక్కడికక్కడే. మనం ఇప్పుడు ఎక్కడైతే మనం వెళ్ళి కొంటున్నామో స్టోర్లో, దాదాపు మన అక్రాస్ ఇండియాలో 10,000 స్టోర్లు ఉన్నాయి. మన కంపెనీ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది. ఇది ఇండియన్ కంపెనీ, దాదాపు 9 దేశాల్లో ఇప్పటికి ఉంది. అండ్ అలాగే కంపెనీ నుంచి దాదాపు 8,000 కార్లు, 550+ లగ్జరియస్ కార్లు ఇచ్చింది కంపెనీ. అండ్ అలాగే మీరు చూసుకున్నట్లయితే కంపెనీ స్టార్ట్ అయినప్పుడు కేవలం 6 మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్. ఇప్పుడు 4.5 కోట్ల మంది అయ్యారు. చూడండి కంపెనీ యొక్క గ్రోతింగ్ ఎలా ఉంది. 2004 జూన్ 2వ తారీఖున కంపెనీ స్టార్ట్ అయింది. ఫస్ట్ టర్న్ ఓవర్ వచ్చేసి 5 కోట్ల రూపాయలు, ఇప్పుడు 3,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్. చూడండి కంపెనీ యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో చూసుకుంటే ఇక్కడ 10% ఫ్రీ ప్రొడక్ట్ ఉంటుంది, అంటే 300 రూపీస్, 10% క్యాష్ బ్యాక్ ఉంటుంది. 300 రూపీస్ టోటల్ ఎంత అండి? 900. సో 3000లో మనకి ఎవ్రీ మంత్ 900 రిటర్న్ వస్తుందేగా, అంటే 2100 రూపీస్ మనం ఎవ్రీ మంత్ పెడతాం. 2100 ఇంటూ 4 months ఈజ్ ఈక్వల్ టు 8400 రూపీస్ ఫర్ 4 months. ఇక్కడ చూడండి ఎంత అవుతుంది? 4 నెలలకి 12,000. ఇక్కడ చూసుకుంటే 8,400 రూపాయలు మాత్రమే. ఇప్పుడు 5th మంత్ వచ్చిందండి. 5th మంత్ వస్తే ఇక్కడ డిమార్ట్కి వెళ్తున్నారు. డిమార్ట్కి వెళ్ళిన మీరు 5వ నెలలో ఎంత తీసుకెళ్ళాలి? 3,000 రూపాయలు, అంటే టోటల్ 15,000 రూపాయలు, అవునా?
అదే మన వెస్టేజ్ షాప్లో అయితే 100%, 100% 3,000 రూపాయల ఎంఆర్పి సామాన్లు మనకి ఫ్రీగా ఇస్తాడు. అంటే అగైన్ 8,400 నుంచి మనం 3,000 తీసేయాలా అంటే 5,400 రూపాయలకే మనకి 5 నెలల సామాన్లు సరుకులు మనకి ఫ్రీగా వస్తాయి. ఇదే కాకుండా మనకి 100కి 200% కంపెనీ ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇది ఒక ఫేస్ వాష్ అండి. సో మన కంపెనీలో ఉన్న ఫేస్ వాష్ ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద వెనుకాల రాసి ఉంటుంది, టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్. ఇది కేవలం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మాత్రమే అందించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రొడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ ప్రొడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ ద వెస్టేజ్ సిస్టమ్. చూశారు కదా, ఈ ప్రొడక్ట్ కనుక మనకి 20% వాడుకున్నాం, 20% వాడుకున్న తర్వాత కూడా మనకు ప్రొడక్ట్ నచ్చకపోతే కంపెనీ రిటర్న్ తీసుకుంటాను అంటుంది. సో కంపెనీ ఈ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఉండబట్టే కదా అంత మాట అంటుంది. చూడండి, జనరల్గా ఒక 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకొని దాన్ని కేవలం చించి మళ్ళీ ఇస్తే తీసుకుంటాడా? 100% తీసుకోడు. బట్ కంపెనీ యొక్క క్వాలిటీ ఏంటి అంటే ప్రొడక్ట్ మీద ఉన్న నమ్మకం. చూడండి, ఇలా ఏ కంపెనీ చెప్పదు 20% వాడుకున్న తర్వాత కూడా. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ మనకి ఎంత సేవ్ అవుతుంది, 200% హెల్త్ అనేది ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క ప్రొడక్ట్ 450+ ప్రొడక్ట్స్ ఉంటాయి మన దాంట్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎంత సేవ్ అండి, 9,600 రూపాయలు సేవ్. ఎన్ని నెలలకి? 5 నెలలకి. 6 నెలలకి 10,000 సేవ్ అయినా కూడా మనకి సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. అంటే 10,000 + 10,000 20,000 రూపాయలు మనం సేవ్. అంటే మన పిల్లల ఫీజు వచ్చినట్టేనా 20,000 రూపాయలు అంటే? అవునా కాదా? సో మనము 100% మనం ఇంట్లో ఒక ప్రొడక్ట్ చేంజ్ చేసుకోవడం వల్ల మన పిల్లలకి ఫీజు చెల్లించుకోవచ్చు. అవునా? సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఏ విధంగా వస్తాయనేది నేను మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. సో ఇంతవరకు క్లారిటీ కనుక మీకు వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఒక్క చిన్న లైక్ కొట్టండి. అండ్ అలాగే ఈ వీడియోని మీకు ఎవరైతే ఉన్నారో, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే కింద కామెంట్ అనేది మెన్షన్ చేయండి. అండ్ చూసుకోండి, ఇప్పుడు మనము ఇక్కడ ఇన్కమ్ అనేది ఏ విధంగా తీసుకుంటాం అది ఒక క్లారిటీ వస్తే 100% మీరు ఈ బిజినెస్ని ఖచ్చితంగా వదలరు. ఇప్పుడు చూడండి, ట్రెడిషనల్ బిజినెస్ సిస్టమ్ ఉంది. ఈ ట్రెడిషనల్ బిజినెస్ సిస్టంలో ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. కంపెనీ దగ్గర ఈ డస్టరు ఒక 30 రూపీస్కి తయారవుతుంది. కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి అది 100 రూపాయలు అవుతుంది. మధ్యలో ఎంత ఉందండి? 70 రూపీస్ ఉంది. మరి ఈ 70 రూపీస్ ఎటు పోతుంది?